నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం విజయనగరం జిల్లాలోని సెగ్మెంట్ల గురించి మాట్లాడుకుందాం. అండ్ విజయనగరం జిల్లా గురించి మాట్లాడాల్సి వస్తే పార్ట్ ఆఫ్ శ్రీకాకుళం కొంత కలిసి ఉంటుంది, అలాగే పార్ట్ ఆఫ్ విశాఖపట్నం కూడా ఈ జిల్లాలో కొంత కలిసి ఉంటుంది. నేను చెప్పేది ఇంతకుముందు 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాల గురించి. ఇప్పుడు రీఆర్గనైజ్ అయిన తర్వాత రకరకాల పేర్లు మార్చుకుంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. రీఆర్గనైజ్ కాకముందు ప్రజెంట్ జనరేషన్కి కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంగా తెలిసిన క్షత్రియ సామాజిక వర్గం అంటే గిరిజనుల్లో, ఆదివాసీల్లో క్షాత్రం ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తుంటారు కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎస్టీ నియోజకవర్గంగా మార్చారు. 2009 నుంచి కురుపాం అని పిలుస్తున్నారు. 2009కి పూర్వం నాగూరు అసెంబ్లీ నియోజకవర్గంగా దీన్ని పిలిచేవాళ్ళు. మొత్తంగా ఇక్కడ ఏంటంటే ఎన్నికలు 1955 నుంచి జరిగితే 2004 వరకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ 5 సార్లు గెలిచింది, తెలుగుదేశం 1 సారి గెలిచింది, ఇండిపెండెంట్లో 2 సార్లు, సిపిఎం 1 సారి, జనతా పార్టీ 1 సారి, స్వతంత్ర పార్టీ 1 సారి. సో ఈ నియోజకవర్గం అంటే ఎస్టీ నియోజకవర్గంలో ఎంత చైతన్యం ఉందని చెప్పాలి అనేది మాట్లాడాలంటే ఇక్కడ కనుక చూస్తే ఇండిపెండెన్స్ని 2 సార్లు గెలిపించారు. జనతా ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఒక పక్క కాంగ్రెస్ వైపు ఉంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇట్లా జనతా అభ్యర్థుల్ని గెలిపించినాయి. అలాగే స్వతంత్ర పార్టీ అభ్యర్థి, సిపిఎం అభ్యర్థి కూడా గెలిచిన సందర్భాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1955లో అడ్డాకుల లక్ష్మీనాయుడు గారు ఇండిపెండెంట్గా గెలిచారు, ఇక్కడ నుంచి ఎస్టీ అభ్యర్థి. 1962లో కూడా ఆయనే గెలిచారు. 67లో శత్రుచల్ల ప్రతాప రుద్రరాజు గారు స్వతంత్ర పార్టీ నుంచి గెలిచారు, ఎస్టీ క్షత్రియ. నేను ఇందాక చెప్పినట్టు ఆదివాసీలో క్షత్రియ వారసత్వం అనువంశికంగా ఉన్నవాళ్ళు లో శత్రుచల్ల ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అక్కడ. తర్వాత 1972లో ఇండిపెండెంట్గా గెలిచారు ఎస్టీ అభ్యర్థి వైరిచర్ల చంద్ర చూడామణి దేవ్ గెలిచారు. నెక్స్ట్ మళ్ళీ 78, 83, 85 వరుసగా 3 సార్లు గెలిచింది కూడా శత్రుచల్ల విజయరామరాజు గారు. మొదటిసారి 78లో జనతా పార్టీ నుంచి ఎస్టీ క్షత్రియ, కాంగ్రెస్ పార్టీ నుంచి 1983, 1985 కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు. 89లో శత్రుచల్ల చంద్రశేఖర్ రాజు గారు గెలిచారు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్టీ క్షత్రియ. 1994లో నిమ్మక జయరాజ్ తెలుగుదేశం ఎస్టీ. 1999లో మళ్ళీ శత్రుచల్ల విజయరామరాజు గారు గెలిచారు, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ క్షత్రియ. ఇక 2004లో కొలక లక్ష్మణమూర్తి సిపిఎం ఎస్టీ. సో మార్క్సిస్ట్ పార్టీ ప్రభావం కూడా ఇంత మారుమూల ప్రాంతాల్లో ఉందని చెప్పడానికి ఆ ప్రాంతంలో నడిచిన విప్లవోద్యమాలు నేపథ్యాన్ని ఇక్కడ ఒకసారి మనం గమనంలోకి తీసుకోవాలి. శ్రీకాకుళం జిల్లా పొరుగునే ఉన్న, విజయనగరం జిల్లాకి పొరుగునే ఉన్న శ్రీకాకుళం జిల్లా నక్సల్బరీ ఉద్యమానికి ద్వారాలు తెరిచింది. అలా తెరిచిన క్రమంలో ఆ ఉద్యమ భావాలు, విప్లవ భావాలు ఎలా ఆ 2 జిల్లాల్లో పెనిట్రేట్ అవుతూ వచ్చాయి. ఎటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ సమర్థవంతంగా లేని రోజుల్లోనే మిగిలిన రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయింది. బట్ ఈ ప్రాంతం కొంత మారుమూల ప్రాంతం అవటం, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కావటం వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ లేని రోజుల్లోనే అక్కడ విప్లవోద్యమం బలపడిందంటే మనం ఆ జిల్లాలో ఉన్న ప్రత్యేకతని గురించి మాట్లాడుకోవాలి. సో ఈ నాగూరు అసెంబ్లీ నియోజకవర్గం 2009లో రద్దయిన తర్వాత కురుపాం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. కురుపాం నియోజకవర్గంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కుమరాడ, అలాగే గరుగుబెల్లి ఈ 5 మండలాలు ఉన్నాయి. మొత్తం 268 పోలింగ్ స్టేషన్స్ ఈ 5 మండలాల్లో ఉండగా ఓటర్స్ వచ్చి 192,551. ఎప్పటికిది? కిందటి ఏడాది జనవరి 5వ తేదీ నాటికి, 2022 జనవరి 5వ తేదీ నాటికి. అందులో మేల్ వచ్చేప్పటికి మేల్ ఓటర్స్ 94,000 ఉంటే ఫీమేల్ 98,000 చిల్లర ఉన్నారు. ఇంకా పార్టీల వారిగా గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది, కాంగ్రెస్ 1 సారి గెలిచింది. మొత్తం జరిగిన ఎన్నికలు 3. కులాల వారిగా గెలుపు చూసుకుంటే ఇది ఎస్టీ నియోజకవర్గం, కురుపాం కూడా. నాగూరు ఎస్టీ నియోజకవర్గమే, ఇది కూడా కురుపాం కూడా ఎస్టీ నియోజకవర్గమే. సో 3 సార్లు. సో 2009లో వివిటి జనార్దన తాట్రాజ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, ఎస్టీ నియోజకవర్గం ముందరే చెప్పినట్టు. అలాగే 2014, 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పాముల పుష్ప శ్రీవాణి ఈమె గెలిచారు, గిరిజన మహిళ. సో కులాల వారీగా ఒకసారి చూస్తే ఈ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి? దాదాపు 29 కులాలు, ఉపకులాలు, అలాగే 2-3 మతాలు చూసుకుంటే కొప్పుల వెలమ 18.52% ఉన్నారు, జాతాపు 18.39% ఉన్నారు, తూర్పు కాపు 12.93, సవర 10.02,
అండ్ కొండదొర 6.21%, తెలగ బలిజ కాపు 4.38%, వైశ్య 3.43%, సో యాదవ 2.08%. ఇంకా ఉన్నాయి 1.5% లోపల 1% లోపల కూడా ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ నియోజకవర్గ క్షత్రియ రాజులతో మామూలుగా ఇతర క్షత్రియ వంశాలకి వివాహ సంబంధాలు కూడా ఉన్నాయి. సో దగ్గర సంబంధాలు. ఈ నియోజకవర్గంలోని క్షత్రియ రాజులు వారణాసి రాజవంశంతో కూడా వివాహ బాంధవ్యాలు నేర్పినవారు. సో ఓవరాల్గా ఇది కొండరాజులు అనే పేరున్నప్పటికీ కూడా వాళ్ళు పరిపాలించారు. కురుపాంలో కోట కూడా ఉంటుంది, మనం చూడొచ్చు. సో ఇది కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం గురించి.